నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామచంద్. యూరోప్ లాంటి దేశాల తరహాలో మన దేశంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు మెరుగైన ప్రోత్సాహం అందించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ కోరారు. ఈ మేరకు ఎస్ఎల్ఎన్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన 11వ జాతీయ స్థాయి కరాటే పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఎస్ఎల్ఎన్ గార్డెన్స్లో నిర్వహించిన 11వ నేషనల్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2023 పోటీల ముగింపు కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓవరాల్ ఛాంపియన్గా మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ జట్టు నిలవగా 2వ స్థానంలో కర్ణాటక జట్టు నిలిచింది. విజేతలకు టీజీ భరత్ చేతుల మీదుగా ట్రోఫీలు అందించారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ మన దేశంలో క్రీడలకు ప్రాధాన్యత లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నప్పటికీ చేసిందేమీ లేదన్నారు. బడ్జెట్ కేటాయింపులు ఉండవని, మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోతున్నారని అన్నారు. క్రీడల విషయానికొస్తే ఇతర దేశాలతో పోలిస్తే మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తమ వంతుగా తమ టీజీవీ గ్రూప్ నుండి క్రీడలకు అవసరమైన సహకారం అందిస్తున్నామని, ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వేల కోట్ల రూపాయలు ఉన్న బీసీసీఐతో కేంద్ర ప్రభుత్వం చర్చించి క్రికెట్తో పాటు ఇతర క్రీడలను అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తే బాగుంటుందని అన్నారు. ఇక ఈ పోటీలు నిర్వహించిన జీకేఎంఏఏపీ అసోసియేషన్ నిర్వాహకులను ఆయన అభినందించారు. కర్నూలులో చాలా అసోసియేషన్లు ఉన్నప్పటికీ క్రీడల నిర్వహణలో వీరు మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ టీమ్ కోచ్ కీర్తన్, నేషనల్ బాడీ ప్రెసిడెంట్ ప్రేమ్, స్టేట్ బాడీ మెంబర్స్ హరికిషన్, మహబూబ్, గోపి, నిర్వాహకులు జగదీష్, క్రీడాకారులు పాల్గొన్నారు. మనకి నేషనల్ కోచ్ కర్నూలుకి రావడం ఇంకో అదృష్టంగా భావించాలా. ఎందుకంటే ఇట్లాంటి కాంపిటీషన్స్కి రావడం అనేది ఇట్స్ ఎ బిగ్ ఎంకరేజ్మెంట్ టు ద స్టూడెంట్స్కి కానీ ఇక్కడ పార్టిసిపెంట్స్కి కానీ వీళ్ళందరికీ కూడా ఒక మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అట్లా పెద్ద పెద్ద వాళ్ళు వస్తే ఇట్స్ ఎ బిగ్ థింగ్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ లైక్ కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ తీసుకున్న వాళ్ళు రావడము, పార్టిసిపేట్ చేయడము, తర్వాత నేషనల్ లెవెల్లో కూడా ఆయన ఒక పర్సన్ వాళ్ళు కూడా ఉన్నారు నేషనల్ లెవెల్లో. సో వాళ్ళు కూడా ఇక్కడికి రావడం అంటే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు ద స్టూడెంట్స్, ఇక్కడ పార్టిసిపేట్ చేసే పిల్లలకి ఒక ఎంకరేజ్మెంట్. సో ఇట్స్ ఎ బిగ్ థింగ్. అండ్ దీనికి అంతా కారణం మన జగదీష్ గారు. హీ హెస్ వర్క్డ్ వెరీ హార్డ్ ఫ్రమ్ హిస్ ఇన్స్టిట్యూట్. అంటే ఇప్పుడు ఎన్నో ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు కర్నూలులో కరాటే ఇన్స్టిట్యూట్స్ ఎన్నో ఉన్నాయి. బట్ హీ హెస్ సెట్ స్టాండర్డ్స్ ఒక 10 అందరికన్నా 10 ఎక్కువ స్టాండర్డ్స్ సెట్ చేయగలిగినారు. అండ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఆయన ఇన్స్టిట్యూట్ నుంచి కూడా ఆల్రెడీ నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేసే లెవెల్కి పిల్లల్ని ట్రైనప్ చేసి తీసుకుపోయినారు. కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. లాస్ట్ టైం కూడా నేను ఒకసారి వచ్చినప్పుడు చూశాను వాళ్ళ పర్ఫార్మెన్సు, ఐ థింక్ వాళ్ళ షోకేస్ చేసిన పర్ఫార్మెన్స్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ జగదీష్ గారు. ఎందుకంటే ఆయన డెడికేటెడ్గా ఏదో టైంపాస్కి కాకుండా he's put his heart and soul into this. When you put heart and soul into this, you get results. నేను పేర్లు చెప్పదలుచుకోలే, చాలామంది చేస్తున్నారు యాక్చువల్గా కరాటే ఇన్స్టిట్యూట్స్ పెట్టి అవి, బట్ దే రియలీ డోంట్ పుట్ హార్ట్ అండ్ సోల్ ఇంటూ ఇట్, బట్ హీఈస్ పుట్టింగ్ హార్ట్ అండ్ సోల్. సో దట్స్ ఎ గ్రేట్ థింగ్. అలాగే మన నేషనల్ కోచ్ గారితో జస్ట్ కొద్దిగా ఒక 5 minutes ఇంటరాక్షన్తో కొన్ని థాట్స్ వచ్చినాయి. సో ఐ జస్ట్ థాట్ ఐ షుడ్ షేర్ విత్ యూ. సో బేసిక్గా నేను ఎప్పుడు చెప్పేది, ఎప్పుడైనా స్పోర్ట్స్కి మన ఇండియాలో వీ గివ్ ద లాస్ట్ ప్రయారిటీ. ఇది నచ్చకపోని గవర్నమెంట్స్కి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నచ్చినా నచ్చకపోయినా దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఎందుకంటే మనకి
బడ్జెట్స్ అలొకేషన్ ఉండదు, నేషనల్ కోచెస్కి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్ ఉండవు, పోనీ సెలెక్ట్ అయిన వాళ్ళకి పోయి పార్టిసిపేట్ చేసేదానికి ఫండ్స్ అలొకేషన్ ఉండదు. వి గివ్ ద లీస్ట్ ప్రయారిటీ. ఊరికే గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రీవియస్ వాళ్ళకన్నా మేము మంచిగా చేస్తున్నాము అనేది తప్ప స్పోర్ట్స్ మినిస్టర్ అంటే వద్దు అనుకుంటారు. అంటే ఎంపీ ఉన్నా పర్వాలే, నార్మల్గా ఎమ్మెల్యే ఉన్నా పర్వాలే, మాకు స్పోర్ట్స్ మినిస్టర్ వద్దని చెప్పే పరిస్థితి ఉంటుందన్నమాట రియలిస్టిక్లీ. బట్ అదే యూరప్ పోండి, యుఎస్ పోండి, అక్కడ స్పోర్ట్స్ మినిస్టర్ అంటే హైలీ రిగార్డెడ్, ఒక దేవుని కింద లెక్క వాళ్ళకి. అక్కడ స్పోర్టింగ్కి దే గివ్ టాప్ ప్రయారిటీ. మన ఇండియాలో అసలులే. నేను ఎప్పుడు చెప్తా, బీసీసీఐ బోర్డు ఉంది, ఇట్స్ అన్ ఇండిపెండెంట్ బోర్డ్. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఏం చేస్తుంటారు వాళ్ళు? సెంట్రల్ గవర్నమెంట్ డిస్కస్ చేసి అన్ని స్పోర్ట్స్కి డెవలప్ చేసే విధానము దే షుడ్ డెవలప్. ఇదేమీ చేయరు. అదేం చేయకుండా యూ ఎక్స్పెక్ట్ పీపుల్ టు గెట్ గోల్డ్ మెడల్స్, నేషనల్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్తుంటారు. సో మాటల స్పాన్సర్స్ లేకపోతే ఇప్పుడు హరి గారు డాక్టర్ కానీ లేకపోతే కేఎన్ఆర్ స్కూల్ ప్రిన్సిపల్ కానీ మేమందరూ కూడా వీ డూ వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ. బట్ పెద్ద ఎత్తున చేయాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్స్ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. దెన్ యూ విల్ సీ రిజల్ట్స్. మనం ఒలింపిక్స్లో సింగిల్ డిజిట్లో తెచ్చుకుంటాం, ఫ్రంట్ పేజ్లో వచ్చేస్తుంది ఒక 3 మెడల్స్ 4 మెడల్. అరే చైనా వాళ్ళు 100స్లో తెచ్చుకుంటున్నాం. ఇది బాధాకరం. ఎందుకంటే వీ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. ఎవరో ఒకరు మాట్లాడాలా. ఇట్ షుడ్ స్టార్ట్ సమ్వేర్. ఎవ్రీ వన్ హ్యాస్ టు స్పీకప్. అప్పుడే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు వీ కెన్ క్రియేట్ క్రీమ్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు నేషనల్స్లో పార్టిసిపేట్ చేసి మన కామన్వెల్త్ గేమ్స్లో నుంచి పిల్లవాడు గోల్డ్ మెడల్ తెచ్చుకుంటే ఆయనకు కూడా దాదాపు 10 lakhs డిక్లేర్ చేయడం జరిగింది. బట్ అది ఇమీడియట్గా అమౌంట్ రాలే. అది ఒక 3-4 నెలలు ఫాలోఅప్ చేయాలి. ఆ పరిస్థితి మన స్టేట్ గవర్నమెంట్ది ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ది. వీ షుడ్ టేక్ ఇట్ సీరియస్లీ. ఐ సీరియస్లీ టెల్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ హ్యావ్ టు ప్లే ఎ బిగ్ రోల్. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ కరాటే అనేది ఇట్స్ ఎ సూపర్ స్కిల్. ఇప్పుడే చెప్తా ఉండ్రి కోచ్ గారు కూడా, ఇట్ ఈస్ నాట్ సో ఈజీ సార్. కరెక్ట్ డెసిషన్, రైట్ టైం, రైట్ టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. సో దీని నుంచి మైండ్ కానీ ఇవి కానీ చాలా షార్ప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కరాటేలో నేర్చుకుంటే, ఇది స్కిల్ నేర్చుకొని ఉపయోగించుకుంటే లైఫ్లో ఎన్నో చేంజెస్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ గ్రేట్ స్పోర్ట్. ఐ థింక్ ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్ ఇట్ సీరియస్లీ. అందరు మేము సపోర్ట్ చేస్తాం, మా వంతు మా ప్రయత్నాలు ఉంటాయి. బట్ ఐ థింక్ పెద్ద ఎత్తున స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ద లీడ్. దెన్ ద స్పోర్ట్స్ ఇన్ ఇండియా విల్ గ్రో లైక్ ఎనీథింగ్. 130 crore 140 crore ఉన్నా ఏం ప్రయోజనం? మనకు మెడల్స్ ఏమో హార్డ్లీ వీ గెట్. అండ్ ఓన్లీ ఫ్యూ థింగ్స్ ఆర్ గివెన్ టాప్ ప్రయారిటీ. సో ఐ థింక్ someone has to take seriously and do this. And ఇంకోటి ఏమంటే ఈరోజు బాధాకరం, సాడ్ డే ఫర్ మీ ఇస్ మా హనుమంతరావు అనే అతను వ్యక్తి ఈరోజు చనిపోయినారు. ఆయన హార్డ్లీ 65 years, హైదరాబాద్లో అసలు అనుకోలేదు. సో లైఫ్ ఈజ్ నథింగ్. వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ డే, నెక్స్ట్ మినిట్. సో అర్థమే కాదు. ఆయన పాపం హాస్పిటల్లో ఉండి హార్ట్ అటాక్ తెచ్చుకోవడం. జనరల్గా హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్ రీచ్ కాలే టైం కానీ చనిపోతుంది. ఆయన ఐసీయూలో ఉండి ఈరోజు చనిపోయినా చాలా బాధాకరం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకున్న అతను. సో వెరీ క్లోజ్ అసోసియేట్. ఐ మీన్ అది తలుచుకుంటే చాలా బాధ అవుతుంది. బట్ ఎనీవేస్ థింగ్స్ ఆర్, దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. లైఫ్ అనేది ఈజ్ సో అన్ప్రిడిక్టబుల్. వీ హ్యావ్ టు టేక్ థింగ్స్ యాజ్ ఇట్ goes by. And ఉండే టైం వరకు వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ, వీ హ్యావ్ టు డూ. ఐదర్ వాట్ ఎవర్ వీ డూ యాజ్ ఏ, అంటే ఒక మనిషిగా పుట్టించడమే ఒక ఎంతో పుణ్యం చేసుకున్నట్లు ఉంటుంది. సో లైఫ్లో గోల్స్ అనేది ఉండాలా, ఏదో ఒకటి అచీవ్ చేసుకునే విధానంలో చేసుకోవాలా. ఐదర్ స్పోర్ట్ అన్న ఎత్తుకోండి, ఎడ్యుకేషన్ అన్న తీసుకోండి, ఏదన్నా కానీ మనం తీసుకొని దాని వీ షుడ్ కీప్ దట్ యాజ్ ఎ ప్రైమరీ గోల్ అండ్ వర్క్ టువర్డ్స్ ఇట్. ఎందుకంటే లైఫ్ ఈజ్ సో అన్ప్రెడిక్టబుల్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన ఈ అసోసియేషన్ వాళ్ళకి, ఎస్పెషలీ జగదీష్ గారు వాళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. నేషనల్ ఇంటర్నేషనల్ ఏ ప్రోగ్రామ్ అయినా మాకు మీరు ఉన్నారనే ధైర్యంతో ఆర్గనైజ్ చేయడానికి ఎప్పుడు వెంకటేశ్వరానికి ఛాన్స్ లేదు సార్. అలానే
always a youngster, a player to a coach to a leader to a ruler is our Ketan Sensei. From starting stage to he knows everything, how the player shakes and how the player may lose his life. So he always guides us. He guides a small sub-junior child to a senior player, so that only you have made an inspiration to many people, and you are inspiration to me also. And our Shihan Premankar Sensei and our Shankar Vishwakarma Sensei, who has given a chance to organize a national level event here. And a special thanks to our Kannur district for this program is last going ending. तो ये प्रोग्राम को सफल करने के लिए हमारे यहाँ के प्रमुख अतिथिगण और संपूर्ण इस स्टेज में विराजमान ऑफिसरगण लगाए आप जो यहाँ पे इस हॉल में उपस्थित है इस प्रोग्राम को सफल करने के लिए आपको मेरे ओर से और हमारे जीकेएमई की ओर से हार्दिक धन्यवाद सहित आपके पेरेंट्स को भी मैं धन्यवाद देना चाहूँगा, क्योंकि पेरेंट्स के कारण ही आज हम यहाँ पे हैं, आपके कारण हम यहाँ पे हैं और सेंसर जगदीश के कारण हम यहाँ पे हैं। अगर आप नहीं है, पेरेंट्स नहीं है तो जगदीश सेंसर नहीं है, हम यहाँ पे नहीं होते थे। इसके लिए मैं विशेष करके सेंसर जगदीश को भी थैंक्स बोलना चाहूँगा। और हमारा जो प्रोग्राम है सुबह से अभी तक अच्छी तरह जा रहा है और ये जो प्रोग्राम हमें यहाँ यूपी में और एपी में सभी स्टाइल से हम ये अनुरोध करना चाहेंगे कि हम प्रॉपरली WTF का रूल का फॉलो करें और हमारे बच्चे को गुमराह में हम न रखें, क्योंकि हम देख रहे हैं जो हमारे जो मित्र लोग हैं कराटे में बड़े डिग्री लेके बैठे हुए हैं, लेकिन कराटे बच्चे लोग को मिसयूज कर रहे हैं और डायरेक्शन बराबर नहीं दे रहे हैं। मैं बहुत साल से देख रहा हूँ, ये यही नहीं है, हमारे देश में ही ये चल रहा है। तो आप जो बच्चे जो भी यहाँ पे आज पार्टिसिपेट हुए हैं, आपने जिसने हारा उनको भी धन्यवाद, जिसने जीता उनको भी धन्यवाद, और जिसने हार जीत तो खेल में होते रहता है। हमारे देश का सचिन तेंदुलकर जो क्रिकेट प्लेयर है, आपने देख लिया कभी भी 0 में आउट हो जाते हैं। तो ये खेल का नियम ही है। तो इसके लिए हारने पर भी आपको निराश नहीं होना है और जीतने वालों को भी एकदम हर्षोल्लास मतलब प्राउड नहीं होना है। तो ये कहते हुए मैं वंस अगेन हमारे जो गेस्ट हैं उनको मैं थैंक्स बोलते हुए मेरे दोस्तों यही एंडिंग करना चाहता हूँ। धन्यवाद, आरिगातो, ओयासिमिनासाई, गुड नाइट। I welcome our chief guest of today, Mr. PJ Bharat Garu, and also I thank him personally for all the support he is doing for karate and to uplift this sport in Kurnool region. And I welcome our chief of Goju-Ryu and the present PO member of this time which is approved, and also the organizer and all the delegates on the dais. And today the competition chala baga jarigindi, chala injuries lekunda jarigindi, and Kurnool lo one of the best competition ga cheppochu. Nenu chala saarlu Kurnool vachanu, kani chala organized way lo tournament jarigindi, and I congratulate Mr. Jagadish. And also the best part ఏంటంటే కర్నూలు నుంచి అంతకుముందు నేషనల్లో ఎప్పుడు మెడల్స్ లేవు సార్. రీసెంట్గా మన జగదీష్ ఇన్స్టిట్యూట్ నుంచి కొంతమంది పిల్లలు నేషనల్స్లో గెలవడం జరిగింది. అండ్ ఇన్ ఫ్యూచర్ అలాగే మిగతా మాస్టర్స్ అందరూ కలిసి వర్క్ చేసి ఎక్కువ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఎక్కువ మెడల్స్ నేషనల్ లెవెల్లో తేవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అండ్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ నుంచి మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఏ పిల్లవాడైనా మంచి టాలెంటెడ్గా ఉంటే కనుక ఖచ్చితంగా మేము వాళ్ళకి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాము. అండ్ ఆల్సో ఐ వాంట్ టు థ్యాంక్ ది supporters of this district Goju-Ryu Association. Okay, thank you sir for everyone for being here, and thanks to all the instructors for coming here. కైకలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దురుసుగా వ్యవహరించిన అక్కడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ గన్మ్యాన్పై అధికారులు చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆయన మీడియాతో మాట్లాడారు.
అందరికీ నమస్కారం. ఏదైతే లోకేష్ పాదయాత్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు పర్యటన జరుగుతుంది, ఎక్కడ పోయినా ఏ జిల్లాలో పోయినా అక్కడ వైకాపా వాళ్ళు చేసిన తప్పులు వేలెత్తి చూపి వాళ్ళ తప్పులు ప్రజలకు విన్నవించే చెప్పి ప్రజలకు ఉన్న విషయాలు తెలియజెప్పేదానికి పాదయాత్ర జరుగుతుంది. ముఖ్యంగా యూత్కు మేలు జరగాలి అనే ఉద్దేశంతో యాత్ర యువగళం జరుగుతూ ఉంది. దీనికి స్పందన విపరీతంగా వస్తుంది. ఇది తట్టుకోలేక వైకాపాకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చిన పేలుతున్నారు. జవాబు చెప్పుకోలేక వాళ్ళు చేసిన తప్పులు బయటపెట్టినందుకు ఇష్టం వచ్చిన లోకేష్ మీద ఏదంటే అది మాట్లాడుతున్నారు. అయితే మేము ఒకటే అడిగేది, ఈ మొన్ననే 2వ తారీఖు 2వ తారీఖు కైకలూరు పర్యటనకు వచ్చినప్పుడు లోకేష్ బాబు అక్కడ ఎమ్మెల్సీ, ఇప్పుడు ప్రస్తుతం వైకాపాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఈయన ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఇప్పుడు వైకాపాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ జయమంగళం. ఈయన లోకేష్ మీద చాలా మాట్లాడినాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. పార్టీ మారినంత మాత్రాన నువ్వు మాట్లాడిన మాటలు పద్ధతి కాదు. తెలుగుదేశం పార్టీలో నీవు ఎమ్మెల్యే అనుభవించి ఈరోజు మళ్ళా వైకాపాకు పార్టీ ఫిరాయించినటువంటి దుర్మార్గుడు నీవు దీనికి సంబంధించిన అక్కడ సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది వయసు సోదరులు అక్కడ నాయకులు, ఏదైతే రాష్ట్ర వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి అక్కడ మాలయాద్రి అనే వ్యక్తి, కొంతమంది వాళ్ళ పార్టీ అక్కడ ఉన్నటువంటి నాయకులు మాలయాద్రి మరియు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఖండించినారు. లోకేష్ మీద పాదయాత్ర చేస్తే మీకు ఏం నొప్పి, వాస్తవాలు తెలియజేస్తే నీకెందుకు ఇంత అని చెప్పంటే దానికి వెంటనే ఈయన ఇమ్మీడియట్గా జయమంగళ వాళ్ళ గన్మ్యాన్తో ఫోన్ చేయించి, వాళ్ళ గన్మ్యాన్ వచ్చేసి భూషణం, ఆ గన్మ్యాన్ మాలయాద్రి ఫోన్ చేసి ఏమిరా తలకాయ తిరుగుతుందని నీవు మా జయమంగళ ఎమ్మెల్సీ మీద మాట్లాడతావా అని చెప్పి గన్మ్యాన్ ఇష్టం వచ్చేట నోటికి వచ్చినట్లు ఒరే అని మాట్లాడి చాలా దుర్భాషలాడాడు. ఇటువంటి వ్యక్తులు గన్మ్యాన్కి ఏం సంబంధం? అది క్లియర్ కట్గా అక్కడ వాళ్ళ రికార్డ్ చేసిన, ఈయన మాట్లాడిన గన్మ్యాన్ మాట్లాడింది కూడా రికార్డ్ చేశారు. అందుకనే నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకులు ఇమ్మీడియట్గా అక్కడ సిఐ గారి కైకలూరు సిఐ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. 2వ తారీఖు 2/9/2023 కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ రాయలేదు. నేను అదే అడుగుతున్నా, పోలీసు వారు కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే, సిఐ గారు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టును ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ రాయండి. లేదంటే నేను ఒకటే కోరేది, అక్కడ ఏలూరు జిల్లా ఎస్పీ గారికి నేను విన్నవించేది ఏమంటే, సార్ దయచేసి ఇటువంటి విమర్శలు వస్తుంటాయి. ప్రతిపక్షం వాళ్ళు మేము ఇస్తుంటాం, వాళ్ళు ఇస్తుంటారు. కానీ రాజకీయ నాయకులు మేము మాట్లాడుతుంటే గన్మ్యాన్లకు ఏం సంబంధం? గన్మ్యాన్ వచ్చి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి త్వర నీ కథ తెలుస్తాంరా, నీ కథ తెలుస్తామని చెప్పేసి మాట్లాడడం, మీకు దుర్భాషలు వాడడం మంచిదే. గన్మ్యాన్కి ఏం సంబంధం రాజకీయము? గన్మ్యాన్ కేవలం ఆ యొక్క ఎమ్మెల్సీకి రక్షణ కొరకు మాత్రమే పెట్టారు, తిట్టనీకే కాదు. అందుకని ఈతమైన భూషణం గన్మ్యాన్ జయమంగళం యొక్క ఎమ్మెల్సీ గన్మ్యాన్, ఈయన మీద వెంటనే చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అక్కడి సిఐ గారికి కూడా వెంటనే ఎఫ్ఐఆర్ రాసి కేసు పెట్టాలని కూడా కోరుతున్నాను. అందుకని వైకాపా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఏదైతే చాలైతే మీ దమ్ము ఉంటే మొగోళ్ళు అయితే, ఏదైతే లోకేష్ పాదయాత్ర జరిగేటప్పుడు విమర్శించినప్పుడు దమ్ముంటే మొగోళ్ళు అయితే మీరు చూసుకోండి, చెప్పండి దాని జవాబు. అంతేగాని భయభ్రాంతులు చేసి భయపడేలా చేసుకుంటే భయపడే ప్రసక్తి లేదు. లోకేష్ మీద పొరపాటు కూడా మాట్లాడినా ఒప్పుకునేది. జయమంగళం తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి, ఎమ్మెల్యే గెలిచి తెలుగుదేశం పార్టీ పదవి అనుభవించి, నీవు ఇలా ఎమ్మెల్సీ కోసం ఆశపడి పార్టీ నిరాయించి వైకాపాలో సిగ్గు శర్మం లేదు నీకు. నీవు ఇలా మా పార్టీ నాయకులు నీవు మా లోకేష్ విమర్శిస్తే నీవు మా నాయకుల మీద భయభ్రాంతులు చేస్తావా, గన్మెన్తో ఫోన్ చేస్తావా? కాబట్టి జాగ్రత్త. ఇంకొకసారి ఇలా జరిగిందంటే నీ కైకలూరికి వచ్చి నేను కూడా నీ మీద ప్రతిజ్ఞాలను ఏమేం చేయాలో తప్పకుండా మేము కూడా అక్కడ ఉన్న కార్యకర్తలందరూ పోగు చేసుకొని తప్పక నీ ఇంటికాడ ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా
రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కొండ జూటూరు గ్రామంలో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలోని గడివేముల మండలంలో జరిగిన మహాశక్తి రథయాత్రతో పాటు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరుచరిత వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాణ్యం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి గౌరుచరిత వెంకటరెడ్డి నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆమె గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి మహాశక్తి పథకంతో పాటు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరుచరిత వెంకటరెడ్డి మాట్లాడుతూ, గత 4.5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదని చెప్పారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ గ్రామంలోనూ అభివృద్ధి జరగలేదని అన్నారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయకుండా మోసం చేశారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే రాష్ట్రాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని వివరించారు. అలాగే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలను అందజేస్తామని, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వివరించారు. ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివించే బాధ్యతను తీసుకుంటామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 6వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు భరతమాత మాతృమండలి అధ్యక్షురాలు పద్మావతమ్మ, కార్యదర్శి స్వప్న సారథి తెలిపారు. ఈ మేరకు నగరంలోని కసిరెడ్డి శాలమ్మ సత్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న కసిరెడ్డి సాలమ్మ సత్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో భారత మాత మాతృమండలి అధ్యక్షురాలు పద్మావతమ్మ, కార్యదర్శి స్వప్న సారథి, ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి, సహకార్యదర్శులు రజని, అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 6వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ నెల 7వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించాలని తాము నిర్ణయించామని, అయితే పండితుల సూచనల మేరకు ఈ వేడుకలను 6వ తేదీ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ వేడుకలకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు. గత 26 సంవత్సరాలుగా భారతమాత మాతృమండలి ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వెంకటరమణ కాలనీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఎంతో వైభవంగా జరుగుతున్నాయండి. ఆ కార్యక్రమానికి మాది 7వ తారీఖు ఆ కార్యక్రమం ఉండింది. అది అనివార్య కారణాల వల్ల స్వామీజీల సలహా మేరకు 6వ తారీఖు మార్చడమైనది. ప్రజలందరూ ఇది గమనించి ఈ కార్యక్రమంలో 6వ తారీఖు నాడు పాల్గొని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జయప్రదం చేయవలసిందిగా కర్నూలు ప్రజలందరికీ విన్నపం. దీనికి రాజ్యలక్ష్మి టీజీ వెంకటేష్ గారు సహకారం అందిస్తున్నారు. మాకు ఎప్పుడు కూడా వాళ్ళ సహకారంతోనే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము. దానికి వాళ్ళు భార్యాభర్తలు వచ్చి మమ్మల్ని ఎంతో ఉత్సాహంగా ఇంకా ఈ కార్యక్రమంలో మీరు బాగా చేయాలి అని చెప్పి వాళ్ళు ఎంతో ఎంకరేజింగ్ చేస్తారండి. వాళ్ళకు మా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా వైభవోపేతంగా వెంకటరమణ కాలనీలో జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమం జరగడం నేను చూడడం అంటే దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి చూసిన. అంతకుముందు వాళ్ళు జరుపుతున్నారు. ఈ 5 సంవత్సరాల నుంచి నేను బాగా చూసి దాని ఇంట్రెస్ట్ ఖచ్చితంగా పోవాలి, ఈ కార్యక్రమాలు చూడాలనే ఉద్దేశంతో పద్మకేంట నేను అక్కడికి వెళ్తుంటాను. కావున ఇది ఒక డేట్ మాత్రమే చేంజ్ అయ్యింది స్వామీజీల కోరిక మేరకు. కావున తప్పకుండా కర్నూలు ప్రజలందరూ గమనించుకొని 6వ తేదీ కృష్ణాష్టమి వేడుకలు వెంకటరమణ కాలనీ
వెంకటేశ్వర స్వామి గుడిలో ఉంటాయి. ఖచ్చితంగా అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం జయప్రదం చేయవలసిందిగా మనవి. ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో భారీ వర్షాల కారణంగా ఈరోజు జరగాల్సిన ఎస్ఐ ఎంపిక పరీక్షలను 21వ తేదీకి వాయిదా వేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ సెంధిల్ కుమార్ తెలిపారు. ఈ నెల 21వ తేదీ జరిగే ఎంపిక పోటీలకు అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలతో హాజరు కావాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జోన్ పరిధిలో కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో సోమవారం జరగాల్సిన ఎస్ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను భారీ వర్షం కారణంగా కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ వాయిదా వేశారు. కర్నూలు నగరంలో భారీ వర్షం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 4వ తేదీ సోమవారం జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షల్ని 2023 సెప్టెంబర్ 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 4వ తేదీ దేహదారుఢ్య పరీక్షలకు రావాల్సిన ఎస్ఐ అభ్యర్థులు సెప్టెంబర్ 21వ తేదీన రావాల్సిందిగా కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. భాగ్యనగర్లో ఉన్న ఐరిస్ ఫ్లోరెట్స్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాలను అవగాహన కలిగించేందుకే ఈ వేడుకలు నిర్వహించినట్లు పాఠశాల డైరెక్టర్ స్వామి తెలిపారు. నగరంలోని భాగ్యనగర్లో ఉన్న ఐరిష్ ఫ్లోరైట్స్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ స్వామి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలతో అందరినీ ఆకట్టుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల నేపథ్యంలో పాఠశాలలో చిన్నారి కృష్ణులు గోపికల సందడి కనిపించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలతో చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ స్వామితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఐరిస్ ఫ్లోరైట్స్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలపై చక్కటి అవగాహన కలుగుతుందని వివరించారు. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రాధాన్యతను కూడా విద్యార్థులు తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. Today we are celebrating Krishna Janmashtami, a grand celebrations in Iris Florets Karnool branch. Today our children, boys had worn Krishna getup and girls Gopika and Radhika, a grand celebrations. Thank you. ఈరోజు ఐరిష్ ఫ్లోరెట్స్ కర్నూలు బ్రాంచ్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా చేసుకున్నాము. ఈరోజు అందరు పిల్లలు శ్రీకృష్ణుని వేషంలో, ఆడపిల్లలందరూ గోపికల వేషంలో వచ్చినారు. ఒట్టి కొట్టే కార్యక్రమం కూడా చేసినాము. ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది. ఈ సక్సెస్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఐరిస్ ఫ్లోరైట్ కర్నూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. చాలా సంతోషం. పిల్లలందరినీ కృష్ణుడి వేషధారణలో, ఆ అమ్మాయిల్ని రాధిక వేషధారణలో చూసి చాలా సంబరంగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. ఇంతవరకు స్టార్ హోటల్లో భోజనం చేసిన కర్నూలు నగర ప్రజలకు విమానంలో భోజనం చేసే అవకాశం త్వరలో లభించనుంది. కార్పొరేట్ నగరాల స్థాయిలో విమానం ఆకారంలో ఉన్న రెస్టారెంట్ ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. నగరంలోని జాతీయ రహదారిపై ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక విమానాన్ని లారీలో తరలిస్తున్న క్రమంలో స్థానిక ప్రజలు అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. ఎయిర్ బస్ 320కి చెందిన విమానాన్ని ఢిల్లీ నుంచి కర్నూలుకు లారీలో తీసుకుని వచ్చారు. కర్నూలు చేరుకోవటానికి 15 రోజులు పట్టిందని నిర్వాహకులు అన్నారు. 6 వ్యక్తులు భాగస్వాములుగా చేరి కర్నూలు నగరంలో విమానంలో రెస్టారెంట్ ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. గతంలో హైదరాబాద్, విజయవాడ మహానగరంలో ఇలాంటిదే ఏర్పాటు చేశారని, అవి ఎంతో ఆహార ప్రియుల మన్ననలు పొందిందని తెలిపారు. అదే తరహాలో కర్నూలు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో రుచికరమైన ఆహారాన్ని అందిస్తామని నిర్వాహకులు అంటున్నారు. దీనిని జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న దూపాడులో ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెస్టారెంట్ 2 నెలల్లో అందుబాటులోకి వస్తుందని యాజమాన్యం తెలిపింది. హోటల్ రెస్టారెంట్లో అందరు మామూలుగా అంటే అందరు పెడుతున్నారు, చేస్తున్నారు. అందరితో కొంచెం పోటీతత్వంగా నిలబడాలంటే కొంచెం కొత్తదనంగా ఉండాలి. కాబట్టి కొత్తదనంగా ఆలోచన చేసి ఈ విధంగా అయితే మన కర్నూలు సిటీలో అయితే మనం కూడా చేస్తే బాగుంటుంది.
అదేగాక విమానాలని ఒక పైన పోతున్న ఈ మధ్య కాలంలో చాలామంది ఎక్కుతున్నారు, కానీ ఒకప్పుడు కూడా చూసుకుంటే కూడా పైన ఏదో చూస్తూ ఆనందపడిన వాళ్ళే. కానీ ఈరోజు ఇక్కడ మనం పెట్టి ఇక్కడ దాంట్లో భోజనం చేసి చేస్తున్నామంటే అది ఒక కొత్త ఫీలింగ్, కొత్త ఆనందంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఆనందాన్ని కర్నూలు ప్రజలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని ఇక్కడ దాకా తేవడం జరిగిందండి. ఇంకా 2 నెలలు అవుతుంది ఇదంతా మొత్తం ఓపెన్ అయ్యేసరికి. ఇంకా 2 నెలలు అవుతుంది. ఎంత ఇంటీరియల్ అంతా మొత్తం ఇదలా సెట్టింగ్ అంతా చేసుకునేసరికి 2 నెలలు పట్టవచ్చు. 2 నెలల లోపు ఢిల్లీలో పర్చేజ్ చేసినాం, ఢిల్లీలో కొన్నాం దాన్ని. ఢిల్లీ నుంచి ఇది నిమ్రాన్ అని రాజస్థాన్లో ఉండింది, అక్కడ నుంచి ట్రావెల్ చేసి ఇక్కడ విజయవాడ దగ్గర ఒకటి ఉంది. అంటే దీనికన్నా చిన్నది, దీనికన్నా ఇది A320, అది ఇంకా దీనికన్నా చిన్నది, అదొకటి ఉంది. ఇంకా బాంబేలో ఉంది. ఇంకా ఇక్కడైతే మన దక్షిణానికి అయితే ఇది మెయిన్. ఇంకా అక్కడ కర్నూలులో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే ఇదే. ఇంకా మీరు విమాన ఆకారం అని చెప్పినారు కదా, విమాన ఆకారం కాదు, ఇది విమానమే తీసుకున్నాము. 6 మంది మొత్తం ఫ్రెండ్స్ కలిపి ఇది శ్రమ చేసి మొత్తం పెట్టడం జరుగుతుంది. 2 నెలల్లో కర్నూలు నగర ప్రజలకి దీని నుంచి అందరు రావడం పోవడం, ఇక్కడ ఫ్లైట్లో తిన్నామనే అనుభూతి కలుగుతుందని ఆశిస్తున్నా. కర్నూలుకి కొండారెడ్డి బుర్జి ఎట్లనో రాబోయే కాలంలో ఈ మార్స్ ఎంటర్ప్రైజెస్ ఫ్లైట్ రెస్టారెంట్ అనేది ఒక ఐకాన్గా నిలుస్తుందని ఆశిస్తున్నాను. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ బాబు తెలిపారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ బాబు మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అధ్యక్షతన అధికారంలోకి రాబోతోందని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల తాయిలాలు ఇస్తున్నారని, గ్యాస్ ధరలు 200 రూపాయలు తగ్గించారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్పై వచ్చి 5 సంవత్సరాలైనా ఎందుకు బెయిల్ రద్దు చేయటం లేదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నందుకే ముఖ్యమంత్రిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఎన్నికల హామీల గురించి ముఖ్యమంత్రి అడగకపోవటం ఎందుకు కారణమని అన్నారు. మంచి సాహిత్యం చదివితే మనిషి ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుందని అనంతపురంకు చెందిన ఆల్ ఇండియా రేడియో సీనియర్ అనౌన్సర్ జాగర్లమూడి శ్యామ్ సుందర శాస్త్రి తెలిపారు. ఈ మేరకు నగరంలోని కర్నూలు హార్ట్ ఫౌండేషన్లో ఏర్పాటు చేసిన సాహిత్యం, హృదయం, ఆరోగ్యం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మంచి సాహిత్యం చదివితే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఆల్ ఇండియా రేడియో ప్రసంగికులు శ్యామ్ సుందర్ శాస్త్రి కర్నూలులో అన్నారు. కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుండె జబ్బులపై అవగాహన సదస్సు నిర్వహించారు. గుండెకు సాహిత్యానికి సంబంధం ఉందని, మంచి సాహిత్య పుస్తక పఠనం చేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుందని గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. హృదయాన్ని ఉత్తేజపరిచే విధంగా ఉంచేందుకు మంచి సాహిత్యం ఎంతగానో ఉపయోగపడుతుందని కర్నూలు నగరానికి చెందిన కవులు ఈ సందర్భంగా తెలిపారు. మంచి పుస్తకాలు చదివితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనే మనోధైర్యం ఉంటుందని వారు విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్యామ్ సుందర్ శాస్త్రిని కవులు, వైద్యులు సన్మానించారు. కథ కావచ్చు, ఏదైనా సరే హృదయం ముందు స్పందించాలి, ద్రవించాలి. ఆ ద్రవించినప్పుడే సాహిత్యం బయటకు వచ్చింది. అంతే సహితస్య భావ సాహిత్యం, ఇతేన సహితం సాహిత్యం, విశ్వశ్రేయ కౌవ్యం అని పెద్దలు ఈ సాహిత్యాన్ని నిర్వచించారు. అంటే ఆనందము, హితము, ఈ 2 సాహిత్య ప్రయోజనం. వీరికి ఆనందం ఉంటే సరిపోదు, ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం మాత్రం ఉంటే సరిపోదు, హృదయం ద్రవించాలి. ఈ 2 గుణాలు సాహిత్యంలో ప్రతిబింబిస్తాయి. కాబట్టి సాహిత్యానికి హృదయ సంబంధం కలిగి ఉంటుంది. చూసుకుంటూ ఉంటాం. వారు గుండెకు సంబంధించినటువంటి వైద్యులు కాబట్టి ఇక్కడ ఈ హార్ట్ ఫౌండేషన్, దానికి మాత్రం అర్థం గుండె, అది భౌతికమైనటువంటి గుండె.
కానీ ఈరోజు నాకు ఇచ్చినటువంటి అంశం మాత్రం హృదయము సాహిత్యం. ముందు సాహిత్యం, తర్వాత హృదయం ఉన్నది. అంటే సాహిత్యం చెప్పుకో, తర్వాత హృదయం గురించి మాట్లాడేవారు. ఈ గుండె భౌతికమైనటువంటి గుండెగా మనం అనుకున్నప్పటికీ దాని వెనకల ఉండేటువంటి మనస్సునో, లేకుంటే హృదయమనో, లేకుంటే యద అనో, వీటన్నిటి ఈ పేర్లు ఏదైతే సూచిస్తాయో ఆ సూచించినటువంటి ఆ మాట కనిపించినటువంటి గుండె. కనిపించినటువంటి ఆ గుండె ఏం చేస్తుందో దాని ప్రతిస్పందన ఈ భౌతికమైనటువంటి గుండె అనుభవిస్తుంది. భౌతికమైనటువంటి గుండెను స్పందింపజేయగల, ప్రభావం చూపగల కనిపించినటువంటి గుండెనే మనం హృదయమనో లేకుంటే మనస్సు అనో, సరే ఇంకొంచెం ఆధ్యాత్మికంగా మనం చెప్పుకుంటే ఆత్మ అని కూడా చెప్పుకోవచ్చును. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఈ నెల 21, 22 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం సౌత్ ఇండియా అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు నగరంలోని ఎలుకూరి ఎస్టేట్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సౌత్ ఇండియా కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఎల్కూరు ఎస్టేట్లో నూతన సౌత్ ఇండియా ఓబీసీ కార్యాలయాన్ని అమీలియో హాస్పిటల్ అధినేత డాక్టర్ ప్రసాద్, పంచలింగాల నాగరాజు, కురవ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె రామకృష్ణ, కురవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దిలేటి, తెలంగాణ కురవ సంఘం కోఆర్డినేటర్ జోసి రాఘవేంద్ర ప్రసాద్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం సౌత్ ఇండియా అధ్యక్షులు జబల శ్రీనివాసులు మాట్లాడుతూ పరిష్కారం కోసం సౌత్ ఇండియా కార్యాలయాన్ని కర్నూలులో ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో జాతీయ స్థాయిలో ఓబీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ఉద్యమించుకునేందుకు ఈ కార్యాలయం తోడ్పడుతుందని తెలిపారు. అదేవిధంగా కురవ కులస్తులకు కర్నూలు జిల్లాలో 2 ఎమ్మెల్యే, 1 ఎంపీ టికెట్లను కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను వారు కోరారు. రాబోయే కాలంలో పార్టీలకు అతీతంగా కురవ కులస్తులకు రాజకీయ పార్టీలు అవకాశం కల్పిస్తే వాళ్లకు సహకరిస్తామని అన్నారు. లేదంటే ఆయా పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని వారు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కర్నూలు పట్టణంలో ఎల్కూరు ఎస్టేట్స్లో సౌత్ ఇండియా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ ప్రసాద్ సార్ గారికి, పంచలింగాల నాగరాజు గారికి, అదేవిధంగా మద్దిలేటి గారికి, రామకృష్ణ గారికి, జోషి గారికి, శ్రీనివాసులు గారికి, అదే వెంకట్ గారికి, ఇతర కుల బంధువులు, బీసీ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ప్రతి సెషన్స్కి జంతర్ మంతర్ దగ్గర బీసీలో చట్టసభలో రిజర్వ్ విధంగా అవకాశాలు కల్పించాలని, బీసీ మంత్రిత్వ శాఖ కేటాయించాలని చెప్పి, బడ్జెట్లో బీసీలకు 2 లక్షల కోట్లు కేటాయించాలని చెప్పి, అదేవిధంగా దళిత బంధు ఏ విధంగా ప్రవేశపెట్టినారో దేశవ్యాప్తంగా బీసీ బంధు పథకం ప్రకటించి బీసీ అన్ఎంప్లాయ్మెంట్ సోదరులకి చాలా ఉన్నారు, వాళ్ళకి నిరుద్యోగ భృతి ప్రధానంగా కేటాయించాలా. అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎన్నో కేంద్ర పథకాలు నిరుపయోగంగా ఉన్నాయి, వాటిని కానీ కొద్దిగా సడలింపు చేస్తే ప్రతి ఒక్కరు, అంటే ఎగ్జాంపుల్ బ్యాంకర్స్ పైన లోన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న బ్యాంకర్స్ ఏదో ఒకటి మోకాలు అడ్డుతున్నారు, వాళ్ళకు కానీ బీసీలకు కొద్దిగా అవకాశం కల్పించి కొద్దిగా సడలింపు అనేది ఈరోజు చూడండి. ప్రతి ఒక్కటి బ్యాంకర్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా లోన్లు ఇస్తామంటారు, కానీ తీరా అక్కడికి పోయినాక వాళ్ళు అడిగే క్వశ్చన్లకి ఆ లోనే వద్దని చెప్పే బాధలు కలుగుతున్నాయి. కాబట్టి ఒక బీసీ నాయకులుగా సౌత్ ఇండియా ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇచ్చినాడు ఓబీసీకి. దానికోసమనే ఇక్కడ అనేక ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఈ కర్నూలు పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఓబీసీ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ జబ్బల శ్రీనివాసులు గారి అన్న ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో ఓబీసీ సౌత్ ఇండియా కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అమిలియో హాస్పిటల్ అధినేత ప్రసాద్ సార్ గారికి, అదేవిధంగా పంచలింగాల నాగరాజన్న గారికి, మరి అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మరి ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో మరి జాతీయ స్థాయిలో ఓబీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి ముఖ్యంగా సౌత్ ఇండియాలో
ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో మరి ఇప్పటికే చాలా ఉద్యమాలు జరగడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మరి దాదాపుగా 45 సంవత్సరాలుగా ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో ఈరోజు బీసీలకు చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో మరి చాలాసార్లు పార్లమెంటు ముట్టడం చేయడం జరిగింది. జంతర్ మంతర్ దగ్గర కూడా దీక్షలు అదేవిధంగా పోరాటాలు చేయడం జరిగింది. కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వాలు స్పందించడం లేదు. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఈ నెలలో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు పెట్టిందో ఆ పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు బీసీ జనాభా మరి ఇంతవరకు లెక్క చేయడం లేదు. అంటే భారతదేశంలో దాదాపుగా 62% ఉన్నటువంటి ఓబీసీలను ఇంతవరకు లెక్కించలేదు. ఈరోజు ఈ దేశంలో పులులను లెక్కిస్తున్నారు, అదేవిధంగా మరి జంతువులను లెక్కిస్తున్నారు. కానీ మరి అత్యధిక జనాభా ఉన్నటువంటి మా బీసీలకు అన్యాయం చేయడానికి ఈరోజు బీసీలు రాజకీయ వాటా అడుగుతారనే దురుద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వాలు అయితేమి మరి బీసీ జనాభాను లెక్కించడం లేదు. కాబట్టి వీటన్నిటిపైన ఈ నెల 21, 22న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.